186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నల్లగొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ నల్లగొండ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పట్టణ ఫోటోగ్రాఫర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిబిరంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కమ్మంపాటి రవి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పట్టణ అసోసియేషన్లో సేవ చేస్తూ పట్టణ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇంకా భవిష్యత్తులో అసోసియేషన్ అభివృద్ధికి తన వంతుగా విధులు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ సార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రఫీ సోదరులకు 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అప్డేట్ అవుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఫోటోగ్రఫీ పరంగా వస్తున్న కాంపిటీషన్ ని తట్టుకుంటూ ముందుకు పోవాలని ఆకాంక్షించారు. పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రత్న ఫంక్షన్ నందు 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసినాం. ఫోటోగ్రాఫర్లకు ముఖ్యంగా కన్ను ముఖ్యం కాబట్టి డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఇచ్చే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. స్టేట్ అసోసియేషన్ ఫ్యాకల్టీ హుసేన్ గారితో మంచి బోధన నిర్వహించడం జరిగింది. ఈ ఫంక్షన్లో అందరికీ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్కి, పట్టణ ఫోటోగ్రాఫర్స్కి, మిగిలిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు కొత్త ఫంక్షన్ల 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నల్గొండ పట్టణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులతో పాటుగా జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, పట్టణ ఫోటోగ్రాఫర్ సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. కావున వారందరికీ పట్టణ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా పట్టణ ప్రజానీకానికి అందరికీ 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు మా పట్టణ అసోసియేషన్ ద్వారా తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్ని నల్గొండ పట్టణంలో నల్గొండ పట్టణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు పాల్గొనడం జరిగింది. అనేక వందల సంవత్సరాలు అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఈరోజు ఫోటోగ్రఫీ మిర్రర్లెస్ టెక్నాలజీకి మారి టెక్నాలజీ పరంగా అత్యాధునిక కెమెరాలతోటి, లెన్సులతోటి కాస్ట్లీ ఫోటోగ్రఫీగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 18% GST చొప్పున, అంటే ప్రతి ఫోటోగ్రాఫర్ ఇవాళ ఒక కిట్ మినిమం కిట్ కొనుక్కోవాలంటే 5 లక్షల రూపాయలు అవుతుంది. సో 18% GST అంటే 90,000 అలా ఇతరత్ర వస్తువులు కొనుక్కున్నప్పుడు లక్షకు పైన GST కూడా కట్టుకున్న సందర్భంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉపాధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. మేము కోరుకునేది ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చి ఫోటోగ్రఫీ రంగాన్ని, వీడియోగ్రఫీ రంగాన్ని ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. కాబట్టి ఈ ట్రెడిషనల్ సంప్రదాయబద్ధమైన ఫోటోగ్రాఫర్లు ఉన్నత విద్య చదువుకొని ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసం మా మీద 18% GST వసూలు చేస్తున్నారు. కాబట్టి మా అభివృద్ధి కోసం, మా ఉపాధి పోకుండా ఉండడం కోసం ఒక పక్కన ఉన్నత విద్యను అభ్యసించినటువంటి నిట్లలో ఏఎంలలో చదువుకున్న విద్యార్థులు ఫోటోగ్రఫీ రంగంలోకి వస్తున్నారు. ఉపాధి లేక కాబట్టి వారితో ధీటుగా పనిచేసుకునేందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేదు కాబట్టి సంఘం ప్రభుత్వమే ఖర్చు పెట్టి మీరందరినీ శిక్షణ తరగతులు నిర్వహించి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తే మేము ఉపాధి పొందడంతో పాటు పలువురికి ఉపాధి పొందే అవకాశాన్ని కల్పిస్తాం. మరి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేవలం